హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ యోగేష్ యూనివర్స్. ఆల్మోస్ట్ మనం ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది. సో నేను చెప్పే కంటెస్టెంట్ అంటే ఆల్మోస్ట్ 100% వాళ్ళైతే మన ఈ సీజన్ బిగ్ బాస్ 9కి వెళ్ళబోతున్నారు. అసలు హోస్ట్ ఎవరు? సో హోస్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిందే, నాగార్జున సార్. ఎల్డాగు మనం లాస్ట్ 4 సీజన్ చూస్తున్నాం, అల్టిమేట్ అంటే ఇచ్చి పడేస్తాడు. సో నో ఎక్స్క్యూజెస్. ఈసారి అయితే అంతకి ట్రిపుల్ వాళ్ళకి కోటింగ్ ఇస్తే కానీ మనకి ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వాళ్ళు ఉన్న రియాలిటీలు బయటపడుతుంది. సో అసలు రియల్ ఎవరు 100 days ఎవరైతే ఉంటారు, 100 days ఎవరు ఉంటారు వాళ్ళు పెట్టే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అగ్ని పరీక్ష లాస్ట్ 50 days ఉంటుంది అనమాట. ఫస్ట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కువ హెవీ ఉంటారు కదా, సో సిల్లీ నామినేషన్ ఉంటాయి. అది లాస్ట్ అయితే అసలు వ్యాలిడ్ పాయింట్తో నామినేట్ చేస్తున్నారా, నామినేట్ చేయలేదా, ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేటర్ ప్రతిసారి ఒక్కొక్కరికి లైఫ్లో ఒక గుణపాఠం నేర్చుంది. అంతే కదా గైస్, ప్రతి ఒక్కరము ఒక మిస్టేక్ చేస్తాం, దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటాం, నెక్స్ట్ ఫర్దర్ అవుతాం. సో అక్కడి నుంచి ఎలిమినేటరీ కంటెంట్ ఎవరు అంటే ఫైనల్గా లాస్ట్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది కదా, మళ్ళీ ఒక 1 hour ఇంటర్వ్యూ ఉంది, నీకు నెగిటివ్స్ ఎవరు ఏమేమి చేశారు అంతా చెప్తారు కదా. సో వాళ్ళు ఎవరు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఎవరంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి నెంబర్ 1 అలెక్కేజ్ టిపికల్స్ గురించి ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ అందరికి తెలుసు. ఆల్మోస్ట్ లాస్ట్ బ్లాగ్లో ఇప్పుడు చెప్తున్నా. సో అలెక్కేజ్ టిపికల్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో సెకండ్ ఈజ్ అవర్ ఫేవరెట్ ఉప్పల్ బాలు. షాక్ అయ్యారా అంటారు కదా. సో ఏదో అంటే మనోడి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ మచ్చా. అంటే లైక్ కొంచెంసేపు శారీలు పెట్టుకుంటాడు, కొంచెం పూలు పెట్టుకుంటాడు, షాక్ అయ్యారా అంటాడు. సో ఈ మెంటాలిటీ బిగ్ బాస్లో, కానీ నాకు తెలిసి చాలా జెన్యున్ మెంటాలిటీ. ఎందుకంటే అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినాడు, మనోడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తే 2,000 ఏంటి 3,000 ఏంటి, మా అన్నకి 2 ఆడపిల్లలు ఉన్నారు. సో వాళ్ళని చూసుకోవడానికి నాకు ఇట్లా ప్రజల మీద నుంచి లాస్ట్ టైం ఒక రీల్ వైరల్ అయింది. సో నా ప్రజల సొమ్ము నాకైతే అసలు వద్దు, నాకని జెన్యున్గా ఉంది మనం క్యారెక్టర్, వాళ్ళన్న ఆట వదులుతారంట. సో ఈసారి మన వాడికి కూడా మన చేతనైతే హెల్ప్ చేయడం అంటే సపోర్ట్ చేద్దాం. మన వాడి మెంటాలిటీ సీసీ క్యామ్స్ ముందు ఎలా ఉంటారో ఆల్రెడీ వీళ్ళంతా చూద్దాం ఎట్లయితుంది ఫర్దర్గా. నెక్స్ట్ ఎవరు గారు బీపీ అంటాడు అమర్ తేజస్వని. బీపీ లేపు కోపం వస్తుంది అని లాస్ట్ సీజన్లో ఫుల్ వైరల్ అయింది, మన ఫుల్ ట్రెండ్ అనమాట. ఎనీవే రన్నరప్ వచ్చాడు. సో పల్లవి ప్రశాంత్ విన్నర్ లాస్ట్ సీజన్ మనం చూసినట్టయితే. సో వాళ్ళ వైఫ్ వస్తుంది తేజస్విని. ఈ టైమ్స్ చూడాలి ఆమె ఎట్లుంటుందో. సో కరెంట్ స్మార్ట్ జోబీలో వాళ్ళు ఫుల్ ఏంటంటే వ్యూస్ మాత్రం భారీగా వచ్చింది. వాళ్ళు కాంట్రవర్సీ కూడా జరిగింది, హస్బెండ్ వైఫ్. లాస్ట్ టైం తను క్లారిటీ చేసింది. సో అందరి ఫ్యామిలీలోగా మా ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, అందరు ఇట్లే ఉంటుంది. సో గైస్ ప్రతి ఫ్యామిలీలో గొడవలు అనేది కామన్ గైస్, అదైతే పక్క. సో తను వచ్చేసి క్లారిటీ తెచ్చేసింది. దెన్ తర్వాత మనకి బంచిక్ బబ్లు అంటే బంచిక్ బబ్లు కూడా రాబోతున్నాడు. సో అది మనకు బంచిక్ బబ్లు లాస్ట్ 2 seasons ట్రై చేస్తూనే ఉన్నాడు, కాకపోతే తనని సెలెక్ట్ చేయడం ఎందుకో మనకైతే రీజన్ తెలియదు. రీసెంట్గా స్టార్ మా తీసుకొని కొంచెం మనవానికి ఏదో షోలో కూడా వచ్చేసారు. సో బాగానే ఈసారి బంచిక్ బబ్లు అయితే కన్ఫర్మ్. తర్వాత అనిల్ జీలా. సో ఇదైతే డౌట్ గాయస్, అసలుకి నాకు కన్ఫర్మ్గా కాలేదు. ఒక 50-50% అనిల్ జీలా 50-50%. తర్వాత శివ్ ప్రియాంక, అది అందరికి మీకు తెలిసే ఉంటుంది. శివ్ ప్రియాంక అని ఇద్దరు కపుల్స్, అంటే వాళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నారు, పెళ్లి చేసుకునేవాడు మనకైతే తెలియదు. మొత్తానికైతే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. సో వాళ్ళది కూడా లాస్ట్ టైం ఒక ప్రాంక్, అది అందరికీ తెలుసు ప్రాంక్ అని, కానీ పెద్ద కాంట్రవర్సీగా క్రియేట్ అయింది. సో వాళ్ళు కూడా ఒకసారి మనం చూసేయాలి. అది కూడా కన్ఫర్మ్ మేజర్ అనమాట. వాళ్ళ ఇష్యూస్ అక్కడ అంటే ఆ అబ్బాయి అంటే డిఫరెంట్ మెంటాలిటీ. అంటే నేను చూసిన వీడియోస్, అంటే నేను చూసిన రివ్యూ చేసిన ప్రకారం అంటే తనంటే అందరినీ ప్రియాంక సడన్గా ప్రియాంక అంటే మన సైక్ మెంటాలిటీ అనమాట. అది ఎట్లా ఉంటాడు అనేది మనకు పూర్తిగా తెలియదు కదా. సో హౌస్లోకి ఎంటర్ అయితే అసలు ఎట్లా ఉంటుందా అనేది అర్థమవుతుంది. ఇది నాకు తెలిసిన కాడికి ప్రజెంట్ అయితే. ఇంకొకటి రీతి చౌదరి, ఈమె గురించి తెలియమంటే ఎవరు లేదు. ఎందుకంటే పొట్టి బట్టలు వేసుకొని అందంగా మన అబ్బాయిలకి లైక్ అంటే చూసేలాగా ఉంటుంది ఫుల్. మనం అబ్బాయి ప్రతి ఒక్క అబ్బాయి అనుకుంటాం కదా. సో ఈ సీజన్ అమ్మాయిలు, ఈ సీజన్ ఇట్లా పునర్నివి రాహుల్ ఆ సీజన్లో పెద్ద హిట్ అయింది ఒక కప్పులుగా. సో ఈసారి రీతి చౌదరి. ఇంతకుముందు వాళ్ళు కూడా రీతి చౌదరి అండ్ విష్ణుప్రియ ఒక చిన్న బెట్టింగ్ కేసులో లాస్ట్ టైం అయితే చిక్కుపడ్డారు, పోలీస్ స్టేషన్ పోయి అది ఫుల్ ట్రెండ్ అయింది. అలాగే ఈ రీతి చౌదరి ల్యాండ్ ఇష్యూస్ అంట, గోవా ఇష్యూస్ అంట, యూట్యూబ్లో పెద్ద అల్చల్ జరిగింది. సో నేను చెప్పే ఈ టాప్ 5 వీళ్ళైతే, ఈ 5 members అయితే పక్కా అయిపోయారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అయితే ఆల్మోస్ట్ ఆల్రెడీ అన్న ఛానల్లో కూడా ఆల్రెడీ రిలీజ్ చేశాడు. ఇలాంటి కంటెస్టెంట్స్ ఉన్నాయి, నేను కూడా చూసా. సో నాకు తెలిసిన అప్డేట్ అయితే ఇది. ఈ బిగ్ బాస్ సీజన్ 9 సో నెక్స్ట్ మంత్ 9th సెప్టెంబర్ వీక్లో స్టార్ట్ చేయబోతున్నారు. సో
చూద్దాం, మనమందరం చూసి ఈ బిగ్ బాస్ సీజన్ని సక్సెస్ఫుల్ వెళ్ళని కోరుకుంటున్నాం. ఎవరేంటి ఆ మెంటాలిటీ ఎట్లున్నది మనం అయితే గెస్ చేయాలి. నాకు తెలిసి ఈ సీజన్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండదు, ఎందుకంటే కామన్ మ్యాన్ పీపుల్ ఇంకా కన్ఫర్మ్ కాదనమాట. ఆల్మోస్ట్ ఇంకా సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళు ప్రోమో ఒకసారి వదిలినారు, ప్రోమో వదిలేసి మళ్ళీ డిలీట్ చేయాలి. ఎందుకంటే కొన్ని చూపించినట్టు వాళ్ళకి చూపించారనుకుంటా మేబీ, నాకు తెలిసి. సో అందుకే ప్రోమో రిలీజ్ చేసి మళ్ళీ డిలీట్ చేశారు. సో అఫిషియల్గా నేను నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది నెక్స్ట్ మినీ బ్లాగ్ కావచ్చు, ఫుల్ బ్లాగ్ కావచ్చు పెడతా. అంతవరకు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ యోగేష్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. బై గైస్.